ఒక్క నిమిషం మనతో పాటుగా అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో ముఖేష్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కొంత హాట్గానే ప్రతి రౌండ్ కూడా కొంత హాట్గానే ముందుకు సాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎట్లా ఉంది అటు ఏపీ ఇటు తెలంగాణ? మరోవైపు పార్లమెంట్కి సంబంధించి దాదాపు 543 సీట్లకు సంబంధించినటువంటి వర్షన్ మరోవైపు కంటిన్యూ అవుతుంది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ అంతా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో మరి అనుకున్న అనాలిసిస్ ప్రకారం ఏ పార్టీ లీడింగ్ అనిపిస్తూ ఉంది? మరి బీజేపీ అనుకున్న తీరంగానే ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయా, లేదా ఇండియా కూటమి లీడింగ్కి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు పెద్దలు అన్నట్టు కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రౌండ్స్ వైజ్ వీళ్ళు అఫీషియల్ గా ఏదైతే మనకు ప్రిపేర్ చేస్తారో రిజల్ట్స్ ప్రిపేర్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఇంటర్నల్ గా కౌంటింగ్ జరుగుతూనే ఉంటదండి. కాబట్టి మనం అఫీషియల్ రిజల్ట్ మీద ఆధారపడి ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకి వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 3-4 రౌండ్ల తేడాతోని మనకు బయటికి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది. కాకపోతే ఇప్పుడు మీడియా ఎక్కువైంది కాబట్టి ఆల్మోస్ట్ వస్తున్నది, కానీ అథెంటికేటెడ్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ రిజల్ట్ కు వాస్తవంగా అక్కడ లోపల జరుగుతున్న దానికైతే ఒక 4-5 రౌండ్ల తేడాతో మనకు బయటికి వస్తూ ఉన్నది. ఏపీ విషయానికి వస్తే కూటమి అనేది క్లీన్ స్విప్ దిశగా కనబడతా ఉన్నది. ఎందుకు అంటే మనము అభ్యర్థుల విషయంలో వస్తే కూడా మెజారిటీ అనేది ఎక్కువగా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఏ రౌండ్ల ఏ మండలాలు ఏ నియోజకవర్గాలలో ఎవరికి ఎక్కువ ఆధిపత్యం ఉంటుందో తెలియదు. కాబట్టి ఒకవేళ స్టార్టింగ్ అనేది ఒక పార్టీకి ఎక్కువ ఆధిక్యం చూపిస్తా ఉంటే తర్వాత వాళ్ళకు వచ్చే నెక్స్ట్ రౌండ్లలో వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడే మండలాలే కావచ్చు, నియోజకవర్గాలే కావచ్చు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు దేశం విషయానికి వచ్చేస్తే నాకు ఇప్పటికి యాజ్ ఆఫ్ నో అనిపిస్తా ఉన్నది, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కొంచెం నెక్ టు నెక్కే వస్తా ఉన్నాయి. ఏదైతే వాళ్ళు 400 పైన 400 పార్ అన్నట్టుగా వన్ సైడ్ రిజల్ట్స్ మనం ఇప్పుడు ఏపీలో ఏ విధంగా చూస్తున్నామో దేశ ఎన్నికల్లో ఆ వన్ సైడ్ రిజల్ట్ మాత్రం కనబడటలేదు. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతున్నది. కంప్లీట్ రిజల్ట్ రావడానికి కూడా ఇంకొక 1 అవర్ పడుతుంది. కాబట్టి ఇక తెలంగాణ విషయానికి వచ్చేస్తే అభ్యర్థుల ఏదైతే మెజారిటీలు ఎక్కువ 10,000 పైన ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం హోప్స్ పెట్టుకునే ఉన్నారు. అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఎన్నికల ప్రచార సరళి నుంచి మొదలుకుంటే పార్టీ క్యాండిడేట్ల నుంచి అదే విధంగా కొనసాగింది. ఈ రోజు రిజల్ట్ విషయంకి వస్తే కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తా ఉన్నదండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంది అని అంటే, బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ డైవర్ట్ కావడం అనేది జరిగింది. దానివల్ల ఏంది అని అంటే, అట్లని ఓట్ పర్సెంటేజ్ లెక్కలు తీసుకుంటే ఇదంతా బీజేపీ ఓట్ బ్యాంకే. రేపు నెక్స్ట్ ఇంతే ఓట్ బ్యాంకు బీజేపీ కన్సాలిడేట్ అయి ఉంటుందని మాత్రం మనం నమ్మడానికి వీలుండదు. కేవలం ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కేవలం ఈ ఎన్నికల వరకే పరిమితం అయి ఉంటాయి తప్ప వేరే కాదు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ స్టేబుల్ ఓట్ బ్యాంక్ ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఉందో అది ఆ విధంగానే అదే సరళి కొనసాగుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి కావడం అనేది ఆ ప్లస్ పాయింట్ ఎక్కువ చూపిస్తా ఉన్నది. మనం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల దృష్ట్యా తీసుకుంటే మాత్రం తర్వాత ఎన్నికలు ఈ విధంగానే ఉంటాయా, గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా అని మాత్రం ప్రస్తుతానికి అయితే చెప్పలేము. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాస్తవంగా ఏంటి అని అంటే, బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే వచ్చినాయో అది మాత్రమే సంవాట్ వాళ్ళ స్టేబుల్ ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ తప్ప ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ కాదనేది అయితే మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఒక నిమిషం.